ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన నామమున మీకు శుభాలు. అందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉంటున్నా. మరి గత బైబిల్ స్టడీ నుండి నేటి వరకు దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి మనందరి పక్షాన వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు దేవా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. గత బైబిల్ స్టడీ నుండి నేటి వరకు మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి క్షేమమిచ్చి ఆయుష్ ఆరోగ్యములను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు. లోకంలోని వారందరికంటే మేము గొప్పవారమని నీతిమంతులమని కాదు, కానీ కేవలం నీ ఉచితమైన కృప చొప్పున మేము మీ నీతిని పొందుకొని మీ విడలుగా క్షేమముగా ఈ దినం మీ నామను స్తుతించి ఘనపరిచే ఈ గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారని నమ్ముచు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం. నేటి బైబిల్ స్టడీని మేము ప్రారంభించుకొనిచుంటుండగా మీ సహాయమును మాకు మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వైరు వారు 2 పాటలు వారు మనల్ని నడిపిస్తారు. దేవుని మహిమపరుద్దాం పాటల ద్వారా. అనంతరము దేవుని వాక్య అధ్యయనం మనం చేద్దాం. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, భాగ్యము నిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, భాగ్యము నిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. ఎరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. ఎరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. గొలియాత్ మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడై ఉండును. గొలియాత్ మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, జయమని పాడెదము. హల్లెలూయా, హల్లెలూయా, జయమని పాడెదము. స్తోత్రము చెల్లి
యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊపిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊపిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకే శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకే శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. జీవనావలో తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలు ఎగిసిన. జీవనావలో తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలు ఎగిసిన. నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. ప్రియులారా, మరొకసారి ప్రభు పేరట మీకు శుభాలు తెలియజేస్తుంటున్నాను. గత వారము మనము బైబిల్ స్టడీలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ఎంచుకొని మనం అధ్యయనం చేస్తూ ఉంటున్నాం. 4వ అధ్యాయంలో మొదటి 5 వచనాల వరకు గత వారంలో మనం అధ్యయనం చేశాం. ఈ వారంలో మనం ఆ క్రింది వచనాలను మన సమయానుకూలంగా కొన్ని వచనాలు మనము దేవుని వాక్య అధ్యయనం చేయడానికి దేవుడు మనకు సహాయపడినట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టాలని ప్రభు పేరట మనం చేర్చుంటున్నాను. మీరు మీ బైబిల్తో కూడా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేయబోయే ఆ లేఖన భాగాన్ని తెరచి జాగ్రత్తగా వచనాలు మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేయించుంటున్నాను. గత వారంలో మనం ఈ అధ్యాయంలో మానవుని యొక్క సార్వత్రిక పాపమును గురించి పౌలు 3వ అధ్యాయంలో తెలియజేసి ఉన్నాడని, అటువంటి పాపి అయినటువంటి మానవుణ్ణి దేవుడు విశ్వాస మూలముగా నీతిమంతుడిగా తీరుస్తున్నాడని, అనగా ఒక పాపి అయినటువంటి మానవునికి ఆపాదింపబడిన దేవుని యొక్క నీతిని గురించి మనం అధ్యయనం చేస్తుంటున్నాం. ఇందుకు ఉదాహరణగా పౌలు గారు పాత నిబంధన చరిత్రలో నుండి
2 వ్యక్తులను ఆయన ఎంచుకున్నాడు. మొదటి ఆయన అబ్రహాము, ఇశ్రాయేలుకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి. అలాగనే విశ్వాసులకు తండ్రిగా పేర్కొనబడినటువంటి వాడు. రెండవ ఆయన దావీదు. ఈయన కూడా ఇశ్రాయేలుకు కానీ ఆనాటి యూదా రాజులలో కానీ వీరందరికీ కూడా ఈయన ఒక గొప్ప వ్యక్తిగా వారు ఆయనను ఎంచుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. పౌలు విశ్వాసం వల్లే నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నామనే సత్యాన్ని నిరూపించడానికే ఆయన 2 వ్యక్తులను ఉదాహరణగా తీసుకొని మన ఎదుట ఉంచినట్లుగా మనం గమనించాలి. మొదటి 5 వచనాలలో అబ్రహాము ఎలాగూ నీతిమంతుడుగా ఎంచబడ్డాడో చూసాము. ఇప్పుడు 6వ వచనం నుండి పౌలు గారు దావీదుని ఆయన మాదిరిగా చూపుతూ ఉంటున్నాడు. తను చేయబోయే ఈ చర్చకు వేదికగా దావీదును ఆయన ఎన్నుకున్నట్లుగా కూడా మనం గమనిస్తూ ఉంటాం. గత వారంలోని కొన్ని విషయాలు నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. మనిషి పని చేస్తే ఆ పనికి ప్రతిఫలం దక్కుతుంది. ఎవరి కోసం ఆ మనిషి పని చేస్తాడో ఆ యజమాని వారికి జీతాన్ని రుణపడి ఉంటాడు. పని చేసిన వానికి చేయించుకున్న వ్యక్తి అన్ని విధాల రుణపడి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది న్యాయం కూడా. సహజమైన క్రమం ఏమిటంటే పని, రుణము, ప్రతిఫలం. ప్రజలు ఎవరైనా యజమాని కొరకు పని చేస్తే యజమాని వారికి జీతం బాకీ పడి ఉంటాడు కనుక వారికి ప్రతిఫలం ముట్ట చెప్పాలి. ఈ విధంగా చేయడం న్యాయం కూడా. అలాగే పని చేసిన వ్యక్తి జీతం పుచ్చుకోవడం కూడా న్యాయమే. ఇక్కడ మనం దేవుని విషయంలోనికి వచ్చినట్లయితే దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చడంలో దాగి ఉన్నటువంటి అంతరార్థము చాలా స్పష్టంగా మనం గ్రహించాలి. దేవుడు మన క్రియల వలన కానీ లేక మన మంచి పనుల వలన కానీ ఆయన మనలను నీతిమంతులుగా తీర్చలేదు అని పౌలు గారు రుజువుపరుస్తూ ఉంటున్నాడు. మనం క్రియల వలన నీతిమంతులుగా చేయబడి ఉన్నట్లయితే దేవుడు మనకిచ్చే నీతి అది రుణముగా ఎంచబడుతూ ఉన్నది. ఒకవేళ దేవుడు మనకు అది ఉచితముగా అనుగ్రహిస్తే అది దేవుని యొక్క దానముగా ఎంచబడతా ఉంది. మనం నీతిమంతులముగా తీర్చబడింది దేవుడు మనకు రుణపడి ఉండటం ద్వారా కాదు. అబ్రహాము విషయంలో కూడా పౌలు గారు ఆ సత్యాన్ని రుజువుపరిచాడు. నేటి మన విషయంలో కూడా అదే సత్యము రుజువుపరచబడుతున్నది. ఎందుచేతంటే మనం ఎవరం కూడా దేవుని ఎదుట నీతిమంతులము కాదు. మన క్రియల ద్వారా కానీ లేక మన యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పనుల ద్వారా కానీ మన యొక్క మంచి నడవడికను బట్టి కానీ మనము ఏమాత్రము దేవుని నీతిని సంపాదించుకోలేకపోతుంటున్నాము. అందుకొరకే దేవుడు తన యొక్క నీతిని మనకు ఉచితముగా బహుమానముగా ఆయన మనకు అనుగ్రహించుకుంటున్నాడు. ఒకసారి మనం
ఈ 4-5 వచనాలను మనం ఒకసారి చూద్దాం. ఈ 4-5 వచనంలోని పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు మనం అక్కడ గమనించగలుగుతాం. ఒకసారి మీ బైబిల్ తెరిచి ఆ 4-5 వచనాలను జాగ్రత్తగా గమనించగలిగితే, 4వ వచనంలో పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. 4వ వచనంలో పని చేయవానికి ఇది ధర్మశాస్త్ర క్రియలను సూచిస్తూ ఉంటుంది. 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 5వ వచనంలో పని చేయని వానికి, ఇది విశ్వాస నియమాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటాం. 4వ వచనము క్రియలను సూచిస్తుంది. 5వ వచనము విశ్వాస నియమాన్ని సూచిస్తుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా కృప ఉచిత బహుమానముగానే మనం పొందుకుంటున్నాము. కానీ క్రియల ద్వారా రుణపడినటువంటి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తున్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన జీవితాలకు ఆపాదించుకోకూడదు. పని చేయడము, విశ్వాసము అనేవి రెండు కూడా వ్యతిరేకమైనవి, పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు లేక విరుద్ధమైనటువంటి చర్యలుగా కూడా మనం గమనిస్తాం. పని చేయడము, ఆ పని వలన మనకు ప్రతిఫలముగా దేవుడు మనకు ఏదైనా ఇచ్చాడు అని మనం అనుకుంటే, అలాగనే విశ్వాసం అనేది కూడా ఈ పని సంబంధమైన లేక క్రియలకు అది పూర్తిగా వ్యతిరేకముగా ఉన్నదని, అది వాస్తవం అని కూడా మనము జాగ్రత్తగా నమ్మాలి. ప్రియులారా, ఈ పని విశ్వాసం అనే విషయాలు యూదులకు ఆ మాటకొస్తే యావత్ మానవ జాతి అంతటికి కూడా ఒక పెద్ద అడ్డుబండలుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆదాము పాపం చేసింది మొదట క్రియాన్యాయం అమల్లోనికి వచ్చింది. ఎందుకంటే దేవుడు తనను అంగీకరించాలంటే ఏదైనా చేయాలనే తలంపు ఆదాముకు కలిగింది. అంజూరపు ఆకులు ఆ ప్రయత్నమే. మనిషి చేయగలిగింది ఏమిటి అంటే కేవలము క్రియలు మాత్రమే చేయగలడు. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది విశ్వాసంపై ఆధారపడడానికన్నా కూడా క్రియలు చేయడానికి, క్రియారూపకంగా చూపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు లోకంలో మనుషులు. ఏమి చేస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడు, దేవుని కొరకు నేను ఏమి చేయాలి, ఇంకా ఏదైనా చేయాలని మానవుని యొక్క తాపత్రయం. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, మనం మంచి చేయకూడదని కాదు, మంచి చేయాలి, దేవునికి ఇష్టమైన కార్యములు చేయాలి. ఎప్పుడు అంటే మనము నీతిమంతులముగా తీర్చబడిన తరువాత, మనము దేవుని రక్షణను పొందుకున్న తరువాత, దేవుని యొక్క క్షమాపణను మనం పొందుకొని దేవుని నీతిలో మనం కొనసాగబడుతూ ఉన్నప్పుడు మన క్రియలు కానీ మన మంచి పనులు కానీ ఇవన్నీ కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. కానీ మనం రక్షింపబడడానికి ఈ క్రియలు, ఈ పనులు ఇవన్నీ కూడా దేవుడు పరిగణలోనికి తీసుకోడు. రక్షింపబడడానికి లేక నీతిమంతునిగా తీర్చబడడానికి క్రియలు పనిచేయవు. కానీ నీవు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత క్రియలు పనిచేస్తాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో యాకోబు ఆ విషయాన్ని ఆయన ధృవపరుస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు ఆ భాగాన్ని, ఆ లేఖన భాగాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే
చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని అంటాడు. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమవుతుంది. కనుక ఇక్కడ మనం ఒక చిన్న కన్ఫ్యూజన్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది ప్రియులారా. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడక మునుపు నీ క్రియలు లెక్కలోనికి రావు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత నీ క్రియలు లెక్కలోనికి వస్తాయి. ఈ చిన్న తేడాను మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మన జీవితాలను జాగ్రత్తగా పరిశీలనకు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ప్రియులారా. కనుక ధర్మశాస్త్రము, క్రియలు ఇవి మనిషి చేసే పనిని గూర్చి లేక మనిషి చేయగలిగిన విషయాలను గూర్చి చెప్పబడుతూ ఉంటుంది. విశ్వాస నియమం అంటే దేవుడు చేసింది, దేవుడు మాత్రమే చేయగలిగింది అని. విశ్వాస నియమంలో దేవుడే చేస్తాడు. మన కొరకు చేయగలిగిందంతా ఆయన మాత్రమే చేయగలడు. దాన్ని రుజువుపరచడానికే పౌలు గారు 6వ వచనంలో దావీదును ఆయన ఉదాహరణగా తీసుకొని తన యొక్క వాదమును సమర్థించుకుంటూ ఉంటున్నాడు. 6వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనములో తన వాదాన్ని పౌలు గారు సమర్థించుకోవడం కోసం దావీదు యొక్క సాక్ష్యాన్ని ఉదాహరించి మాట్లాడుతూ ఉంటున్నాడు. యూదుల మనసుల్లో అబ్రహాము తర్వాత చెప్పుకోదగినటువంటి వ్యక్తి దావీదు. మరొకసారి ఈ ఇద్దరి విషయాన్ని గురించి నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. అబ్రహాము ధర్మశాస్త్రానికి ముందు కృప క్రింద ఉన్నాడు. క్రియలు లేకుండా విశ్వాసముతో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. సంతానాన్ని గూర్చినటువంటి నిర్దిష్టమైనటువంటి వాగ్దానాన్ని పొందినటువంటి మొదటి వ్యక్తిగా అబ్రహామును మనము గమనించవచ్చు. రెండో వ్యక్తి దావీదు. దావీదు ధర్మశాస్త్రము తరువాత దాని క్రింద ఉన్నవాడై ఆయన జీవించినా కూడా విశ్వాసము ద్వారా కృపను బట్టి ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే దావీదు కూడా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. సంతానాన్ని గూర్చిన నిర్దిష్టమైనటువంటి వాగ్దానాన్ని చివరగా పొందినటువంటి వ్యక్తి కూడా దావీదు అని మనం గ్రహించగలుగుతూ ఉండాలి. ఈ విషయాన్ని మనము లేఖనములో గమనించగలిగినట్లయితే మనకు దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనములో దేవుడు ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దావీదుకు ఆ వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా మనం గ్రహించగలుగుతున్నాం. కనుక అబ్రహాము ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందు 4 సంవత్సరాల పూర్వం జీవించాడు. దావీదు ధర్మశాస్త్రము ఇచ్చిన తరువాత 500 సంవత్సరాలకు తరువాత జీవించాడు. వీరిద్దరికీ ప్రామాణికంగా ధర్మశాస్త్రాన్ని మనం మధ్యలో ఉంచినట్లయితే ధర్మశాస్త్రం పైన 400 సంవత్సరాలకు ముందు అబ్రహాము ఉన్నాడు. ధర్మశాస్త్రము క్రింద
500 సంవత్సరాల తరువాత దావీదు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అయినా కూడా వీరిద్దరూ దేవుని యొక్క కృపపైన వారు ఆధారపడ్డారు. ఇద్దరు కూడా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏమిటో తెలిసినటువంటి వ్యక్తులుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దావీదు ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు దావీదు ధర్మశాస్త్రం యొక్క ధర్మాన్ని బట్టి తన అతిక్రమణకు, దేవుని ఉగ్రతకు, తీర్పునకు లోనయ్యాడు. ధర్మశాస్త్రానుసారముగా. అందుకొరకే పౌలు గారు అంటాడు, ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో తెలియజేస్తూ ఉంటున్నది అంటాడు. దావీదు చేసినటువంటి ఆ తప్పిదము, ఆ పాపము, ఆ అతిక్రమణ ధర్మశాస్త్రానుసారముగా దేవుని యొక్క ఉగ్రతకు, తీర్పునకు లోనైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఒక వ్యభిచారిగా, ఒక హంతకుడుగా ధర్మశాస్త్రము దావీదుకు శిక్ష విధించింది. అయినా ధర్మశాస్త్రం క్రింద ఉండి కూడా దావీదు దేవుని కృపను తెలుసుకున్నాడు. దేవుని కృపపై ఆధారపడ్డాడు. 51వ కీర్తన మొదటి వచనంలో మనం గమనించినట్లయితే దావీదు గారు దేవుని కృపపై ఆధారపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అని అంటాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అంటున్నాడు. ప్రియులారా, దావీదు కూడా దేవుని యొక్క కృపపైన ఆధారపడి ఉండడాన్ని ఈ వచనము చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కనుక దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉండడానికి క్రియల రూపేణ దావీదు చేయగలిగింది ఏమీ లేదని ఆయన ఎరిగి ఉన్నాడు. కనుకనే దావీదు కూడా అబ్రహాము వలె విశ్వాసమును బట్టి దేవుణ్ణి ఎరిగి దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క క్షమాపణను ఆయన పొందినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాము. కనుక 32వ కీర్తన మొదటి 2 వచనాల్లో దావీదు సాక్ష్యాన్ని మనం చూస్తాం. అలాగనే ఈ 2 వచనాల యొక్క విషయాన్నే తిరిగి మరలా పౌలు గారు ఈ 7-8 వచనాల్లో పొందుపరిచాడు. ఆపాదించబడినటువంటి నీతి యొక్క ఆశీర్వాదాలను దావీదు గారు ఇక్కడ ఆ 2 వచనాల ద్వారా వివరించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు దావీదు గారు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆనందమయుడు. లేక ఇంకొక మాట చెప్పుకోవాలంటే అసూయ పడదగ్గ అదృష్టవంతుడు అని చెప్పబడతాం. రెండవది ఆ వచనంలో అతిక్రమములు అంటే ఆత్మ భ్రష్టత్వము, అక్రమము అని అర్థాన్ని ఇస్తూ ఉంటున్నాం. అతిక్రమం అంటే ఆత్మ భ్రష్టత్వము అని. మూడవది పాపాలు అంటే అతిక్రమణ, తప్పు లేక హద్దు మేరడము అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ వచనంలో మరొక మాట చూస్తాము, పరిహారము అనే మాట. పరిహారం అంటే క్షమాపణ. హీబ్రూలో నాసా అనే పదం వాడబడింది. అంటే తీసివేయడము, తొలగించడము అని అర్థము. తొలగించడము అని అర్థం. చూడండి ప్రియులారా, మనం 6వ వచనంలోని ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 6-7 వచనాల్లో ఉన్నటువంటి మాట, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అనే మాట. ఎప్పుడైతే దావీదు దేవుని యొక్క కృప పైనను, దేవుని యొక్క నీతి పైనను ఆయన ఆధారపడ్డాడు, ఆ నీతిని
తన జీవితానికి ఆపాదించుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పాపములన్నింటినీ కూడా ఆయన కప్పివేస్తూ ఉంటున్నాడు. మన పాపములను కప్పివేస్తూ ఉంటున్నాడు. ఆయన మన పాపములను తను ఉచితముగా మనకు అనుగ్రహించే క్షమాపణ ద్వారా ఆయన వాటన్నిటిని కూడా కొట్టివేస్తూ ఉంటున్నాడు. ఈ సందర్భాన్ని బట్టి మనం కొన్ని గ్రీకు మాటలు, ఈ క్షమాపణ, దేవుడు మనకిచ్చే క్షమాపణ అనే ఆ మాటను గ్రీకులో రకరకాల సందర్భాల్లో వాడబడినటువంటి విషయాలు నేను మీకు క్షుణ్ణంగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఆ మాటలు మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని మాటలు ఆ క్షమాపణకు ఆ సమానార్థమునిచ్చే కొన్ని గ్రీకు పదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది అపోలయో అనగా పంపించి వేయడం, పోనీయడం. దానికి లేఖనాధారం ఏమిటంటే లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. రెండో మాట కారిజోమాయ్ అనగా దయగా ఉండడము. దాని అర్థము దయగా ఉండడం. ఇది వాడబడినటువంటి సందర్భము కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఇంకొక గ్రీకు పదము అఫీమి అనే మాట. అఫీమి అంటే పంపించడము, వదిలివేయడము అనే మాట. పంపించడము, వదిలివేయడము. ఇది వాడబడినటువంటి సందర్భము రోమా పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఈ సందర్భంలో ఈ మాట వ్రాయబడింది. ఆ తర్వాత చివరిగా ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అఫెసిన్ అనే గ్రీకు పదం. దీని అర్థం ఏమిటంటే పంపించి వేయడము లేక పోనివ్వడము అనే మాట. పంపించి వేయడము లేక పోనివ్వడము. ఇది వాడబడినటువంటి సందర్భము అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము మరియు 13వ అధ్యాయము 38వ వచనములో మనం గమనిస్తాం. ఈ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా పై చెప్పబడిన ఈ గ్రీకు పదాలు ఆయా సందర్భాల్లో వాడబడినటువంటివి అవన్నీ కూడా వాటి నిర్వచనాలను బట్టి క్షమాపణ అనే పదానికి వివిధ రకాల అర్థాలుగా వీటిని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. క్షమాపణ అంటే పాపమనే మోయలేని భారాన్ని తొలగించి వేయడము అని అర్థం. క్షమాపణ అంటే పాపమనే మోయలేని భారాన్ని తొలగించి వేయడము. పాపాలన్నిటినీ తొలగించి వేసి పాపానికి బానిసైనటువంటి వ్యక్తిని స్వేచ్ఛగా పోనివ్వడం. చాలా సందర్భాల్లో ప్రభు యొక్క పరిచర్యలో మనము ఇటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు యొక్క సార్వత్రికమైనటువంటి పిలుపు, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని ఆయన మాట్లాడినటువంటి సందర్భం. కనుక దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా మన పాపములను ఆయన క్షమించి వేసి ఆ పాపములకు తగిన ప్రాయచిత్తాన్ని తన కుమారుని ద్వారా ఆయన మనకు అనుగ్రహించి తద్వారా మన పాపములన్నింటినీ కూడా కొట్టివేశాడు. ఇదే విషయాన్ని రాజైన దావీదు గారు కూడా ఆయన ఎరిగిన వాడై ఉండి 32వ కీర్తన 5వ వచనంలో తన అనుభవాన్ని ఆయన వర్ణించాడు. దావీదు తన పాపమును కప్పిపెట్టలేదు. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా సామెతల గ్రంథంలో చెప్పినట్లుగానే అక్షరాల దావీదు గారు చేశాడు. ఏమిటంటే తన పాపములను ఒప్పుకొనివాడు దేవుని కనికరమును పొందును, వాటిని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అని చెప్పబడినటువంటి మాటకు
దావీదు గారు ఆ మాటను తన హృదయంలో ఆయన ఎప్పుడో విశ్వసించినట్లుగా మనం గమనించగలుగుతాం. దేవుడు మన పాపమును, ఎంతటి పాపమునైనా ఆయన ఉచితముగా, ఆయన కృప ద్వారానే ఆయనకు ఘనత కలుగునట్లుగా, ఆయనకు మాత్రమే అతిశయ కారణమగినట్లుగా, ఆయన మన పాపములను తొలగించడానికి దేవుడు మనలను తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన ఎంచుకున్నాడు. ప్రియులారా, ఈ వచన భాగాల్లో మనం గమనించింది, పౌలు గారు దేవుడు మనకు అనుగ్రహించే ఆ రక్షణ, నీతి ద్వారా ఆయన మనకు అనుగ్రహించే రక్షణ విశ్వాసం ద్వారానే మనం పొందుతున్నాము, కానీ క్రియల మూలముగా కాదు అని నిరూపించడానికే ఆయన పౌలు గారు అబ్రహాము గారిని, అలానే దావీదు యొక్క జీవితంలోని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు, తద్వారా తనలో కలిగినటువంటి పరివర్తన, ఆ పరివర్తన దేవుని కృప వైపుకి ఎలాగూ నడిపించబడిందో ఆయన గమనిస్తూ ఉంటాడు. దాన్ని రుజువుపరుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఒకమారు మనం ఈ వచనాల్లోని భావాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ ధ్యానపూర్వకంగా మన హృదయాలను దేవుని వైపుకి ఎత్తి పట్టుకొని, దేవా, నీ కుమారుని ద్వారా నీవు నాకు ఉచితంగా అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను బట్టి నీకు నేను వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మనం ఎవరము దేవుని ఎదుట నీతిమంతులము కాము. ఆయన నీతిమంతులుగా తీర్చబడిన తర్వాతనే మనం నీతిమంతులం అవుతుంటున్నాం. అందుచేత ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ కొన్ని వచనాలు మనము 6, 7 ఆ వచనాల్లోని భావాలను మనం అధ్యయనం చేసుకున్నాం. మరి దేవుని చిత్తమైతే తిరిగి మరలా వచ్చే వారంలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు తన కాపుదల భద్రత మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించి మా ఎడల మీరు చేసిన ప్రతి మేలు కొరకు మీకు కృతజ్ఞత. ఇదిగో నాయనా, ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు మా పట్ల చూపే మీ కృప, మీ ప్రేమ, మీ దయ, మీ కనికరం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా మేము మా వ్యక్తిగత జీవితంలోని మా క్రియల వలన కానీ, మా పరిస్థితుల వలన కానీ మేము అతిశయపడుతూ ఉంటే, దయతో ఈరోజు ఈ ధ్యానం ద్వారా అటువారు తమ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని సంపూర్ణంగా మీ పైన ఆధారపడడానికి కృప చూపమని, బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్తయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.